ఆ నియోజకవర్గంలో టీడీపీకి తలబొప్పి కట్టేస్తుందట. రెబల్ గా దిగినటువంటి అభ్యర్థి ఎంతకీ మెట్టు దిగడం లేదట. ఆత్మాభిమానమే తన ఆయుధమని ఆమె చెబుతున్నారు. ఎవ్వరికీ తల ఉంచబోని ఆమె స్పష్టం చేస్తున్నారు. రెబల్ గా ఉన్న ఆమె చాప కింద నీరులా చొచ్చుకుపోవడాన్ని గమనించిన అధిష్టానం రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అయినా ఆమె దిగి రావడం లేదనేది ఇన్సైడ్ టాక్. విజయనగరం నియోజకవర్గంలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టెన్షన్ పుట్టిస్తున్నారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థిగా అదితి గజపతిరాజు బరిలోకి దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో మీసాల గీత రెబల్ గా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన సత్తా చూపించాలన్న ఆలోచనలో ఉన్నారట గీత. ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం అంటేనే అశోక్ గజపతిరాజు అనే మాట ఉండేది. అశోక్ గజపతిరాజు ఏది చెబితే అదే చంద్రబాబు నాయుడుకి వేదవాకు అనే భావన వినిపించేది. ఒకప్పుడు విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాలను శాసించిన అశోక్ గజపతిరాజును ఎదిరించి విజయనగరం నియోజకవర్గంలో టీడీపీకి ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీసాల గీతకు టికెట్ రాకుండా చేసి అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితికి టికెట్ ఇప్పించుకున్నారట. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటుకు పోటీ చేసిన అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన అదితి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి కోసం తనకు 2019లో ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసి అన్యాయం చేశారని మీసాల గీత బహిరంగంగానే చెబుతూ ఉంటారు. 2024 ఎన్నికల్లో మీసాల గీతకు కాకుండా మళ్లీ అదితికే అధిష్టానం టికెట్ కేటాయించింది. మీసాల గీతకు చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ లేదా విజయనగరం పార్లమెంటు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిందట. తీరా టికెట్ ఇవ్వకుండా మోసం చేశారన్నది గీత ఆవేదన అంటున్నారు. రాజకీయాల్లో తలపండిన అశోక్ గజపతిరాజును వ్యతిరేకించి బీసీ కార్డుతో మీసాల గీత రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రచారంలోనూ దూసుకుపోతున్నారట. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సానుభూతిని మూటగట్టుకుంటున్నారట. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి గీతకు మంచి ఆదరణ లభిస్తోందట. బంధుత్వాలను కలుపుకుంటూ చాప కింద నీరులా చొచ్చుకుపోతున్నారట. ఇదంతా గమనిస్తున్న పార్టీ నాయకులు గీత తమకు పక్కలో బళ్లెల్లా తయారైందని గుసగుసలాడుకుంటున్నారట. మీసాల గీతకు విజయనగరం పట్టణం, మండలంలో మంచి పట్టుంది. నియోజకవర్గంలోని బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు లాభించే అవకాశాలున్నాయని గుర్తించిన టీడీపీ అధిష్టానం రాజీయత్నం చేస్తోందట. ఆమెను ఎలాగైనా పోటీ నుంచి వెనక్కి తగ్గేలా చేయాలని ప్రయత్నిస్తున్నారట. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రితో మంతనాలు జరిపారట. గీత తన అవమానాన్ని వివరించి చెప్పడంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారట. నామినేషన్ల విత్డ్రా టైం దగ్గర పడడంతో విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున రంగంలోకి దిగారట. గీతను బుజ్జగించే ప్రయత్నం చేశారట. ససేమిరా అన్న సమాధానమే వచ్చిందట. దాంతో కిమిడి నాగార్జున చేసేదేమీ లేక సైలెంట్ గా వెనుదిరిగారట. ఆత్మాభిమానం థీమ్తో ఎన్నికల బరిలోకి దిగిన మీసాల ఏ మేరకు తన పంతాన్ని నెగ్గించుకుంటారో చూడాలి.